యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దిన ధ్యాన వచనము రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళ మ్రానులను పంపించగా, మనము సందర్భాన్ని చూసినట్లయితే ఇక్కడ ఈ వచనంలో ఇద్దరు రాజులు కనపడుతున్నారు. హీరాము అన్యరాజు, ఆయన తూరు దేశానికి రాజుగా ఉన్నాడు. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, ఆయన అన్యుడిగా ఉన్నటువంటి వాడు. సొలొమోనేమో ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్నాడు. మరి దేవుని ప్రజలను ఏలుతున్నాడు. ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంలో మరి ఈయన ఒకడు ఆ జనాంగమునకు రాజుగా ఉన్నాడు. ఇటు చూస్తే వీరు దేవుని ప్రజలుగా ఉన్నారు, ఇటువైపు చూస్తే హీరాము అన్యులకు రాజుగా ఉన్నాడు. మరి వీరి మధ్యలో ఎంతో చక్కటి భాగస్వామ్యము, ఎంతో చక్కటి సహకారం అనేది చూస్తున్నాము. ఎందుకంటే హీరాము సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు రాజు ఎడల ఎంతో స్నేహం కలిగి ఉన్నాడు. దావీదు రాజు బ్రతికి ఉన్న కాలంలో ఇప్పుడు సొలొమోను దావీదు తర్వాత రాజైనాడు కాబట్టి మరి తనకు అభినందనలు తెలియజేయడానికి తన మనుషులను కూడా పంపాడు. తర్వాత సొలొమోను హీరాముతో ఒక ఒప్పందాన్ని, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. మరి దావీదు జీవించి ఉన్న కాలంలో దేవునికి మందిరమును కట్టాలన్నటువంటి బహుబలమైన కోరికను కలిగి ఉన్నాడు. కానీ దేవుడు మరి ఆయనకు అనుమతి ఇవ్వకుండా, నీ గర్భమున పుట్టినటువంటి నీ కుమారుడు, నీ తర్వాత రాజయ్యేటువంటి ఆ వ్యక్తి నా కొరకు మందిరాన్ని కట్టగలడు అని తెలియజేశాడు. అప్పుడు దావీదు మరి కావలసినటువంటి సామాగ్రిని అంతా కూడా, మందిరానికి కావలసిన దాదాపుగా సమస్తాన్ని ఆయన సమకూర్చి మరి ఆయన చనిపోయినాడు. ఇప్పుడు సొలొమోను మందిర నిర్మాణమును చేపట్టుటకు పూనుకుంటున్నాడు. దానికి కావలసినటువంటి కలప, మరి ప్రత్యేకంగా ఎలాంటి కలప అంటే దేవదారు మరియు సరళపు మానులు, అంటే దేవదారు మరి కలప, సరళపు కలప అనేది ఆయనకు కావాలి. అయితే ఇవే ఎందుకు అంత ప్రత్యేకంగా కావాలని మరి మన సొలొమోను గారు ఆలోచన చేసి ఉన్నారు అంటే, ఈ దేవదారు కలప అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది, ఎంతో విశిష్టమైనటువంటిది. ఇది అంత త్వరగా చెదలు పట్టదు, పురుగు పట్టదు, త్వరగా మరి విరిగిపోదు, త్వరగా పాడవదు. దాన్ని చిన్న చిన్న కీటకాలు మరి తిన్నా కూడా ఆ కీటకాలను కూడా భరిస్తుంది. అంటే కీటకాలు కూడా దాన్ని త్వరగా పాడు చేయవు. చాలా కాలము నిలిచి ఉంటుంది ఈ చెక్క. తర్వాత శతాబ్దాల పాటు కూడా ఇది నిలిచి ఉంటుంది. ఇది ఎంతో సువాసన కలిగినటువంటి చెక్క అన్నమాట. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇది మరి కల్పిస్తుంటది. కీటకాలను తరిమేస్తుంటది. ఆలయ నిర్మాణానికి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కూడా ఈ యొక్క కలప అందిస్తుంటది. మరి దేవదారు చెక్క చాలా బలంగా, దృఢంగా ఉంటది. అలానే సరళపు మ్రానులు, ఆ పేరులోనే ఉంది సరళము అనేది, అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా, ఏ రకంగా మనం కర్వ్డ్గా చేయాలి అనుకున్నా, ఎలా వంచాలనుకున్నా ఈ సరళపు చెక్క అనేది మరి చక్కగా వంచటానికి వీలుగా ఉంటుంది. ఇది దేవదారు చెక్క కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇంకొక వైపు దానంతా దృఢంగా, సరళంగా మరి బలంగానే ఉంటుంది. చాలా కాలం నిల్వ ఉంటుంది. కానీ కొంచెము మరి ఫ్లెక్సిబుల్గా, దేవదారు చెక్కలాగా కాకుండా ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ రెండు చెక్కలు కూడా, ఈ రెండు కలపలు కూడా చాలా విశిష్టమైనటువంటివి. ఇవి ఎక్కువగా మరి సహజంగా, సమృద్ధిగా ఈ తూరు ప్రాంతం లేదా ఇప్పుడు పిలువబడుతున్న లెబానోను ప్రాంతంలో ఇవి పెరుగుతాయి. కాబట్టి మరి ఆ దేశానికి రాజైనటువంటి హీరాముతో సొలొమోను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారము హీరాము ఎంతో నమ్మకంగా మరి తనకు కావలసినంత కలపను ఆయన అందించాడు. అంటే ఇద్దరు రాజులు ఎంతో చక్కటి పార్ట్నర్షిప్ చేశారు, ఎంతో చక్కటి మరి అవగాహన కలిగి ఉన్నారు.
ఎంతో చక్కటి సహకారాన్ని ఒకరికొకరు అందించుకున్నారు. దాన్ని బట్టి మరి సొలొమోను మరి ఎంతో చక్కటి అందమైనటువంటి మరి దేవాలయాన్ని ఆయన నిర్మించగలిగినాడు. చరిత్రలో నిలిచిపోయినటువంటి దాని యొక్క విశిష్టత చెప్పుకోదగిన విధంగా మరి ఎంతో అందమైన దేవాలయాన్ని సొలొమోను మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆయన కట్టగలిగినాడు. మరి మన జీవితాలలో కూడా చాలాసార్లు ఏమనుకుంటారంటే, అయ్యో ఇతరులతో అంటే అవిశ్వాసులతో మనం స్నేహం చేయొచ్చా, అవిశ్వాసులతో మనం కలివిడిగా ఉండొచ్చా అనేటువంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటుంటాయి. కానీ ఇక్కడ అవిశ్వాసులతో స్నేహంగా ఉన్నంత మాత్రాన, కలివిడిగా ఉన్నంత మాత్రాన మన విశ్వాసానికి ఎలాంటి ఆటంకం అనేది ఏమీ ఉండదు. మనము మన యొక్క మరి విశ్వాసపు విలువలను మనం కలిగి జీవించినప్పుడు, లోతైన విశ్వాసమును మనం కలిగి జీవించినప్పుడు, దేవునిలో మన రక్షణను భయంతో వణుకుతో మనం కొనసాగించినప్పుడు, ఇతరులతో మన స్నేహాన్ని మనం కొనసాగించినప్పుడు ఎలాంటి ఆటంకాలు, మన విశ్వాసానికి ఎలాంటి అవాంతరాలు ఏమీ రావు. అయితే ఈ సమయంలో మరి భౌతికమైనటువంటి దేవాలయానికి హీరాము ఎలా కల్పన అందించాడో, మరి ఏ విధంగా ఆయన సహాయాన్ని సహకారాన్ని సొలొమోనుకు అందించాడో, మన యేసు ప్రభువుల వారు కూడా ఆత్మీయ స్థితిలో మనల్ని నడిపించటానికి, మనలను లోతైన విధానంలో నడిపించటానికి, ఎంతో మార్గదర్శకంగా ఉండటానికి, మన ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఆయన కూడా మరి ఆత్మీయ దేవాలయంలో భాగమై ఉన్నాడు. అంటే ఆయన శరీరమే దేవాలయం అని ఆయన తెలియజేసినాడు. అలానే విశ్వాసులమైన మనము ఇప్పుడు మరి ఆ ఆత్మీయ దేవాలయంలో మనం భాగమై ఉన్నాము. క్రీస్తు దానికి మూల స్తంభంగా ఉన్నారు. మరి యేసు క్రీస్తు ద్వారా మనలను నిత్య రాజ్యమునకు ఆయన మరి సిద్ధపరుస్తున్నాడు. అక్కడ మన కొరకు నివాసాలు నిర్మిస్తున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ హీరాము మరి ఏ రీతిగా సొలొమోను అడిగినంత మట్టుకు, ఇష్టమైనంత మట్టుకు పంపించాడో, యేసు క్రీస్తుల వారు మరి మనము అడుగుదానికంటే, మరి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడుగా ఉన్నారు. మరి ఒక స్నేహంగా ఉన్న వ్యక్తే సొలొమోనుకు అంతగా మరి అడిగినవన్నీ ఇచ్చినప్పుడు, మన స్నేహితుడు, మన నిజమైన స్నేహితుడు యేసయ్య మనం అడిగినవన్నీ ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి అడుగుడు మీకు ఇవ్వబడునని ఆయన తెలియజేశారు. కాబట్టి ఆయన నామంలో మనకు కావలసినవి అన్నీ కూడా అడిగి విశ్వాసముతో పొందుకుందాము. మరి అట్టి కృపా ధన్యత దేవుడు మనకి ఉదయకాల సమయంలో ఇచ్చునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను. వారు దేని నిమిత్తమై ప్రభువా మీ యొద్ద వేచి ఉన్నారో, అడుగుచున్నారో, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా అనుగ్రహించే దేవుడవు గనుక వారి యొక్క హృదయ వాంఛలను తీర్చి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.